చేరికలపై మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని చూస్తుంది. సీఎం ఫారెన్ టూర్ నుంచి వచ్చిన తర్వాత జాయినింగ్స్ ఉంటాయని తెలుస్తోంది. పార్టీలో చేరికలను స్పీడప్ చేయాలని భావిస్తుంది కాంగ్రెస్ నాయకత్వం. ఆషాఢం ముందు వరకు కాంగ్రెస్లో జోరుగా సాగిన జాయినింగ్స్ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఇప్పుడు శ్రావణ మాసం మొదలు కావడంతో మళ్లీ నేతల చేరికలపై దృష్టి పెట్టింది కాంగ్రెస్. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చాక జాయినింగ్స్ ఉంటాయని తెలుస్తుంది. మంచి ముహూర్తం చూసుకుని కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చేవేల నుంచి కాల యాదయ్య, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. గ్రేటర్ హైదరాబాద్కు చెందిన మరో 8 మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం. వీరితో పాటు జిల్లాల ఎమ్మెల్యేలు హస్తం పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రోజు రోజుకు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దిగజారిపోతుంది. కవిత ఎపిసోడ్, కేసీఆర్ పై అవినీతి ఆరోపణలతో క్యాడర్, లీడర్లు ఢీలా పడుతున్నారు. దీంతో పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కవిత బెయిల్ కోసం కేసీఆర్ పార్టీని బీజేపీలో మెర్జ్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్థితిలో కాంగ్రెస్లో చేరడమే మంచిదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రావణ మాసంలో మరో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 5-6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరనున్నట్లు టాక్. ఏఐసీసీ ఆమోదం రాగానే సీఎం ఆధ్వర్యంలో చేరికలు ఉంటాయంటున్నారు కాంగ్రెస్ నేతలు.